కొత్త టీపీసీసీ కార్యవర్గం ఇవాళ రేపో విడుదలవుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే మొదట జంబో కార్యవర్గం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మినీ కార్యవర్గం అనే చర్చ తెరపైకొచ్చింది. నిజంగానే జంబో నుండి మినీకి కార్యవర్గ కూర్పు మారుతుందా? అంతా అయిపోయాక ఇలా ప్రచారం జరగడానికి కారణాలేంటి? పీసీసీ కమిటీలతో పాటు మంత్రివర్గ విస్తరణపైన హస్తనిలో కసరత్తు జరుగుతుందా? ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్తి స్టోరీలో చూద్దాం. టీపీసీసీ కార్యవర్గానికి తుది రూపు ఇస్తున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మంతనాలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి అవకాశాలు కల్పించాలనే అంశంపై మల్లగులాలు పడుతోంది టీపీసీసీ. ఇస్తే ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి? ప్రభుత్వంలోకి తీసుకోవాలా లేక వారి సేవలు పార్టీలో వాడుకోవాలా అనే అంశంపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఉన్నరవుతోంది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ గానీ, పార్టీ పదవులు గానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దాంతో ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్ విస్తరణకు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు. అందులో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో పెట్టింది ఏఐసీసీ. మంత్రివర్గ విస్తరణ చేపడితే బీసీ, ఎస్సీ, ఓసీ మైనారిటీలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే ఒక్కో సామాజిక వర్గంలోనే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో వారిలో ఎవరికివ్వాలనే దానిపైనే చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ల విషయంలోనూ సీనియర్ నాయకుల నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవరికి వారు తమ అనుచరుల కోసం, జిల్లాలో ముఖ్య నాయకుల కోసం లాబింగ్ చేస్తున్నారు. ఫలితంగా కార్పొరేషన్ చైర్మన్లు సైతం పెండింగ్లో ఉంచింది ఏఐసీసీ. ఇక పార్టీ పదవుల విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పీసీసీ చీఫ్గా, ఇటు సీఎంగా 2 బాధ్యతలు నిర్వహించడం సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారటంతో ఏఐసీసీ కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించింది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 8 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కార్యవర్గాన్ని నింపలేదు. లిస్టు రెడీ అయింది, కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అయిపోతుందంటున్నారు గాంధీ భవన్ పెద్దలు. పీసీసీ చీఫ్ మాత్రం సీనియర్లకు పార్టీ పదవులు ఇద్దామని అనుకుంటుంటే, సీనియర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం, రాజకీయం చిరమంకంలో ఉన్నాం, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. సీనియర్ కాంగ్రెస్ నేతల కోసం రాజకీయ సలహా కమిటీ, క్రమశిక్షణ చర్యల అమలు కమిటీ, సంవిధాన బచావో కమిటీ, నియోజకవర్గ పునర్విభజన అంశంపై పనిచేసేందుకు ఒక కమిటీ, ఇలా చాలా కమిటీలు వేయాలని చూస్తున్నారట. వీటితో పార్టీ బలోపేతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట టీపీసీసీ వర్గాలు. మరోవైపు టీపీసీసీ కార్యవర్గంపై ఆశావహులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇప్పటికే లిస్టు ప్రిపేర్ అయింది. ఏఐసీసీ అగ్రనేతలు టిక్ చేస్తే చాలు లిస్టు బయటకొస్తుంది అంటున్నారు గాంధీ భవన్ వర్గాలు. మొదట 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 60 మంది జనరల్ సెక్రటరీల లిస్టు బయటికి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల సంఖ్య తగ్గుతుందని ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్కి పదవి కేటాయించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాల్ని ఇప్పటికీ ఏఐసీసీ సేకరించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయాల్ని కూడా తీసుకుంది. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు ఇటీవలే అధిష్టానం పీసీసీ కార్యవర్గ లిస్టుని విడుదల చేసింది. ఈ లిస్టులో వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను కూడా నియమించింది. అయితే ఇందులో ఒడిశాలో వైస్ ప్రెసిడెంట్ల సంఖ్య 7, జనరల్ సెక్రటరీల సంఖ్య 10 ఉండగా, కేరళలో కొత్త పీసీసీ అధ్యక్షుడితో పాటు 3 వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రమే నియమించింది. దీంతో తెలంగాణ పీసీసీ కార్యవర్గం సైతం జంబో లిస్టుగా ఉండకపోవచ్చని గాంధీ భవన్లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కార్యవర్గంలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 15 మంది వైస్ ప్రెసిడెంట్లు, 30కి మించకుండా జనరల్ సెక్రటరీలతో మినీ కార్యవర్గ లిస్టు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అంటూ టెన్షన్ పడుతున్నారు.